హరి ఓం. అందరికీ నమస్కారం. నేను మీ దేవిశ్రీ గురూజీ. మేము చాలా బాధల్లో ఉన్నాము. నరదృష్టి, ఈ నరదృష్టికి ఏదైనా పరిహారం చేసుకోవాలి. ఇంటికి ఎప్పుడు ఒక రక్షణ, ఇంటికి ఎప్పుడు ఒక రక్షణగా ఉంటుంది. ఎవరింట్లో అయితే కీర్తిముఖుడు ఉంటాడో ఆ కీర్తిముఖుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్లల పైన ఎలాంటి చెడు దృష్టి పడదు. అందుకే ప్రతి ఇంటి బయట ఒక కీర్తిముఖను పెట్టండి. ఆ చెడు దృష్టిని అక్కడే ఆపేసి మంచి దృష్టిని మాత్రం దేవుడి పైన పడేలా చేస్తుంది. ఆ కీర్తిముఖుడు ముఖం బొమ్మ ఆ ఒక దేవాలయంలో ఉంటుంది. అదే బొమ్మ నేపాల్లో చాలా మందిరంలో, తర్వాత ఉత్తర భారతంలో దేవాలయంలో, పెద్ద పెద్ద పాత భువనాల్లో, రాజస్థాన్లో పెద్ద పెద్ద భువనాల్లో నేను అన్ని చోట్ల వెళ్తే ప్రతి ఇంటి దగ్గర పైన ఆ ఒక చెక్కతో చూసి దీన్ని వేశారు. మనిషి మాత్రం ఉత్తమంగా ప్రశాంతంగా లోపలికి వస్తాడు. ఇంటి లోపలికి ఎలాంటి చెడు దృష్టి పెట్టుకోవచ్చునే దాన్ని చూడంగానే వాడు మనసు చేంజ్ అయిపోవాలి. అలా ఆ సర్పం అనేది దాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆ సర్పాన్ని, దాని కింద గణపతి, దాని కింద కీర్తిముఖుడం వచ్చేలా మీకోసం నేను ఇది సృష్టించాను. మీకోసం చూడండి, ఇది అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పెడతాను, కరెక్ట్ గా వీక్షించండి. మీకోసం ఇది నేను తయారు చేశాను. చూడండి, అద్భుతంగా ఉంది. చూడండి, ఇది కీర్తిముఖుడు. చూడండి, ఇది కీర్తిముఖుడు ఉంటుంది. ఇక్కడ గణపతి, ఇక్కడ సర్పాలు, ఇక్కడ గరుడ ఉంది. ఇది మన ఇంటికి డోర్ కావచ్చు, లేదా డోర్ పైన సింహద్వారం పైన కావచ్చు, సింహద్వారానికి కావచ్చు, సింహద్వారానికి లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు. దీన్ని చక్కగా మీరు ఒకటి చేసుకున్నారంటే ఇంటి దగ్గర పెట్టుకుంటే, ఇది పంచలోహాలు మరియు వైట్ మెటల్ తో నేను తయారు చేశాను. అద్భుతంగా తయారు చేశాను, మీకోసం తయారు చేశాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇది సర్వీస్ ఓరియంటెడ్ గా మీకు ప్రతి ఇంటికి అందాలని దీన్ని చాలా కష్టపడి డిజైన్ చేపించాను. ఇది మన సొంత డిజైన్. మీ కోసం, మీ గురించి దీన్ని నేను రిలీజ్ చేశాను. దయచేసి దీన్ని కమర్షియల్గా అని ఆలోచించకండి. దయచేసి ఇది చాలా కష్టపడి డిజైన్ చేశాను. అండ్ మీకోసం, మీ మంచిది కోసం. నేను అమ్ముకోవాలంటే మా దాన్ని కలిసే వాళ్ళకి వస్తారు, దూరం అయిపోవాలి. దయచేసి మా అమ్మల్ని కాపాడాలి, మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది మీకు అందిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్క ఇంటికి దీన్ని పెట్టుకోండి. మీ దగ్గర ఎలాంటి దుష్ట శక్తులు, చెడు దృష్టులు ఏంటి మీ పైన పడదు. ఎలాంటి చెడు దృష్టులు మీ ఇంటి పైన పడదు, మీ పైన పడదు. మీ పిల్లలు కీర్తివంతులు అవుతారు. పేరే చెప్తుంది కదా, కీర్తి పురుషులు. మీ కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ పిల్లల కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది. మీ ఇంట్లో ఉన్న జనాల పైన మంచి దృష్టి పడుతుంది. అద్భుతమైన సాధనం కీర్తిముఖుడు. స్వీకరించండి, ఇది మీకోసం ఇస్తున్నాను. ఓం కీర్తిముఖుభ్యో నమః. ఓం కీర్తిముఖుభ్యో నమః. ఓం కీర్తిముఖుభ్యో నమః. ఓం కీర్తిముఖుభ్యో నమః. ఇది నేను ఇండియాలో ఉన్నప్పుడు తీసుకొని వచ్చాను అన్నట్టు. ఇది ఇక్కడ 5 దేవుళ్ళు ఉంటాయి. సాధారణంగా ఇవి దేవాలయంలో ఉంటుంది. ప్రతి విగ్రహం వెనుక, ఇది ప్రభావం అంటారు దీన్ని, ప్రతి దేవాలయంలో విగ్రహం వెనుక కంపల్సరీ ఉంటుంది అన్నట్టు. ఇది కొంతమందికి తెలియదు. ఇది ఏంటంటే దీన్ని కీర్తిముఖుడు అంటారు. దీంట్లో 5 దేవుళ్ళు ఉంటాయి అన్నట్టు. ఇక్కడ పైననేమో శివుడు ఉంటాడు అన్నట్టు, ఓం అంటారు. గమ్ అంటే ఇక్కడ గణపతి అన్నట్టు, ఇక్కడ గణపతి ఉంటాడు. హైం అంటే సరస్వతి ఉంటుంది అన్నట్టు. లేదా శ్రీం అంటే లక్ష్మీదేవి ఉంటుంది. ఇక్కడ హేం అంటే దుర్గాదేవి ఉంటుంది. ఇది మొత్తం కీర్తిముఖుడు అని అంటారండి. ఇది 5 దేవుళ్ళతో కూడిన కీర్తిముఖుడు అండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఇండియాలో అయితే పైన డోర్ పైన పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ అమెరికాలో కొంచెం బయట పెడితే ఇండియన్స్ అని తెలుస్తుందని చెప్పి నేను పెట్టాను. లోపలనే పెట్టి పూజ చేసుకుంటానని. ఇది ఉంటే ఎలాంటి దుష్టశక్తులు కానీ ఏది రాదు. పిల్లలంతా బాగుంటారు. అందరి కోసం ఈ వీడియో చూపిస్తున్నానండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది కీర్తిముఖుడు అండి. దీని గురించి నేను చెప్పానండి. ఓం కీర్తిముఖుభ్యో నమః. ఓం కీర్తిముఖుభ్యో నమః. ఓం కీర్తిముఖుభ్యో నమః. ఓం కీర్తిముఖుభ్యో నమః. ఓం కీర్తిముఖుభ్యో నమః.